ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। 16వ శ్లోకం। అనేక బహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప। 17వ శ్లోకం। కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తనలార్కద్యుతిమప్రమేయం। ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా కనపడుతూ ఉంది। అప్పటి వరకు 2 చేతులు 2 కాళ్లతో ఉన్న కృష్ణుడు ఇప్పుడు అనేకమైన చేతులు, కాళ్ళు, ఉదరములు, తలలు, కిరీటములు, కళ్ళు, అసలు ఆ రూపానికి అంతం ఉందా లేదా అన్నట్టు కనపడుతూ ఉంది। అంతటా విస్తరించి ఉంది। నాకు మొదలు మధ్య అంతము అస్సలు కనపడట్లేదు అని అన్నాడు। ఈ శ్లోకం అర్థం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది। ఈ విశ్వమంతా అనంతకోటి జీవరాశులతో నిండి ఉంది। అన్నింటిలో పరమాత్మ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు। ఈ జీవరాశులే అర్జునుడికి అనేకములైన తలలు, వాటికి కిరీటములు, కాళ్ళు, ఉదరములు, గదలు, చక్రములు, ఆయుధములు, కళ్ళు ఇలా కనపడుతూ ఉన్నాయి। అందరూ కాంతి స్వరూపులుగా కనపడుతున్నారు, ప్రశాంతవంతంగా ఉన్నారు, మండే నిప్పులాగా ఉన్నారు। అంతకుముందు కృష్ణుడినే చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కృష్ణుడి మాదిరిగానే కనపడుతున్నాయి। ఇప్పటికీ కృష్ణుడంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అని అర్జునుడికి అర్థమైంది। అందుకే అర్జునుడు కృష్ణుడిని విశ్వరూప, విశ్వేశ్వర అని సంబోధించాడు। ఈ అనంత విశ్వము నీ రూపముగా కలవాడా, ఈ అనంత విశ్వమునకు ఈశ్వరుడు అయినవాడా అని భక్తితో పిలిచాడు। అర్జునుడి మనసులో యుద్ధభూమి, అందులో కిరీటాలు, కవచాలు ధరించి నిలబడి ఉన్న సేనా నాయకులు, గదలు, ఖడ్గములు, ఇంకా ఇతర ఆయుధములు ధరించి ఉన్న సైనికులు, వారి రూపాలు గాఢంగా నాటుకొని ఉన్నాయి। అందుకని అర్జునుడికి అందరి తలల మీద కిరీటములు, శిరస్రాణములు, చేతులలో గదలు, చక్రములు కనబడుతున్నాయి। చక్రం కేవలం కృష్ణుడి ఆయుధమే కాదు, అది ఒక విసిరే ఆయుధము। మామూలు ఆయుధములలాగే అది కూడా ఒక ఆయుధం। అర్జునుడు తన మనోనేత్రంతో చూసే అందరి తలల మీద కిరీటాలు, చేతులలో గదలు, చక్రములు కనపడుతున్నాయి। ఆ అనంతమైన విశ్వరూపము దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంది। తేజస్సు అంతా ఒక చోట రాసిపోసినట్టుగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది। ఒకరు ఇద్దరు కాదు, అందరూ అన్ని చోట్ల అత్యంత దీప్తితో ప్రకాశిస్తున్నారు। ఎటన్నా చూడు ప్రకాశం తప్ప మరొకటి కనపడట్లేదు। అటువంటి విశ్వరూపాన్ని చూస్తున్నాడు అర్జునుడు। ఇంకా ఓ కృష్ణ, ఓ కృష్ణ, నీ విశ్వరూపం చూడటానికి అలవి కాకుండా ఉంది। కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ ఉంది। భగభగా మండే అగ్ని మాదిరి, ప్రకాశిస్తున్న సూర్యుడి మాదిరి, అంతటా నిండి ఉన్న కాంతి పుంజముల మాదిరి కనపడుతూ ఉంది। ఈ కాంతి ఇలా ఉంటుంది అని చెప్పటానికి వీలు లేదు, దేనితో పోల్చటానికి వీలు లేదు। అంటే ఇదివరకు ఇటువంటి కాంతిని చూసి ఉంటే ఆ మాదిరి ఉంది అని చెప్పవచ్చు।
అర్జునుడు మొట్టమొదటిసారి అనంతమైన విశ్వరూపాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకు అప్రమేయంగా కనపడుతూ ఉంది. విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడి మనోభావాలు ఇలా ఉన్నాయి. 18వ శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. ఆ విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు తన మనసులో మెదిలే భావాలను కృష్ణుడికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కృష్ణ, నీవు సామాన్యుడివి కాదు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివి, నాశములేని వాడివి, అందరి చేత తెలుసుకోదగ్గవాడివి. నీవేనయ్యా ఈ జగత్తుకంత ఆధారము. ఈ జగత్తులో ధర్మం నీ వలననే నిలిచి ఉంది కృష్ణ. నువ్వు ఈనాటి వాడివి కాదు, పురాణ పురుషుడివి అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇప్పటిదాకా అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. అంటే భౌతికంగా ఎలా ఉంటుందో వర్ణించాడు. ఇప్పుడు పరమాత్మ యొక్క నిర్గుణతత్వాన్ని వర్ణిస్తున్నాడు. అందరూ తెలుసుకోదగిన అక్షర పరబ్రహ్మతత్వము నీవే. నీ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోదగినది ఈ విశ్వంలో ఏమీ మిగలదు. అంతేకాదు, ఈ అనంత విశ్వానికి నీవే పరమమైన ఆధారము. ఈ విశ్వంలో ఎన్నో ఎన్నో గెలాక్సీలు, ఆ గెలాక్సీలలో కోట్ల కొలది నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహాలు, ఇంకా ఉల్కలు, తోకచుక్కలు, ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ అంతరిక్షంలో వేలాడుతున్నాయి. వీటికి అన్నింటికీ ఆధారం స్పేస్. దానినే విశ్వాధారం, గగన సదృశం అని అన్నారు. నీవు లేనిదే ఈ విశ్వం లేదు. ఈ విశ్వం అంతా నీలోనే ఉంది. నీవే ఈ విశ్వం అంతటా నిండి ఉన్నావు. నీకు ఎటువంటి మార్పు కానీ నాశనము కానీ లేదు. అవ్యయజుడవు, శాశ్వతుడవు, కాలమునకు అతీతుడవు. ఈ అనంత విశ్వమంతా నీ నియతి మీదనే నడుస్తూ ఉంది. పరస్పర ఆకర్షణ శక్తి లాంటి ధర్మములన్నీ నీ వలననే నియమం ప్రకారం ప్రవర్తిస్తున్నాయి. ఈ ఆకర్షణ శక్తి మొదలగు ధర్మాలు అన్నీ ఇప్పటివి కావు, సనాతనమైనవి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉదాహరణకు న్యూటన్ చెట్ల మీద నుంచి కింద పడ్డ యాపిల్ పండును గమనించి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు అని అంటారు. అంటే అంతకు ముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా అంటే ఉంది, ఎప్పటి నుండో ఉంది. అది సనాతనమైనది, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ అలాంటి శక్తి ఉంది అని న్యూటన్ మన మేధస్సుతో ఆలోచించి మనకు తెలియజేశాడు. అంతే. ఓ కృష్ణ, అవన్నీ నీ విభూతులే, నీ శక్తులే. నా మతంలో అంటే నా ఉద్దేశంలో నీవు ఇప్పటి వాడివి కాదయ్యా, పురాణ పురుషుడివి. హరే కృష్ణ.